దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి కలలు నిన్నే చూస్తున్నాయి హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ చిత్తూర్. ఏంట్రేను ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు మరి ఇక్కడ ఇంత మంది అమ్మాయిల మధ్యలో చుక్కల్లో చంద్రుల్లా స్మార్ట్ గా ఉన్నావుగా. సరేలే, ఈ రోజు నువ్వు నేను పొగుడుకోవటం కంటే చూసావా మా అమ్మాయిలు ఎంత చక్కగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యల్లా ఉన్నారు. మరి మా అబ్బాయిలు ఏమైనా తక్కువ? మన్మధుడు చూస్తే కుళ్ళుకుంటాడు, అంత అందంగా ఉన్నాడు. స్వర్గం అంతా ఇక్కడే ఉంది కదా. రైట్, కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంత చక్కగా రెడీ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు మన తెలుగువారి తొలి పండుగ ఉగాది కనుక. ఎస్, ఈ రోజు ఈ పర్వదినాన ప్రతి కదలిక ఆనందాన్ని, అలానే ప్రతి అనుభవం సంతోషాన్ని ఇస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ శ్రీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేణు, అసలు నీకు న్యూ ఇయర్ ఇష్టమా ఉగాది ఇష్టమా? రెండు ఇష్టమే, రెండు ఫెస్టివల్స్ ని ఎంజాయ్ చేస్తాను. సరే సరే, సో ఉగాది గురించి నీకేమైనా తెలుసా? అసలు ఉగాది న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, నాకెందుకు తెలీదు. న్యూ ఇయర్ జనవరిలో వస్తుంది, ఉగాది మార్చ్ లో వస్తుంది. అయ్యో రేణు, కనీసం అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారో తెలుసా? చా, ఇదెందుకు తెలీదు. మన ఉగాది తెలుగువారి తొలి పండుగ. అమ్మయ్యా, బతికిచ్చావు, కనీసం ఇదన్నా చెప్పింది. అవును, అసలు షడ్రుచులు అంటే తెలుసా నీకు? ఓవర్ యాక్షన్ ఆపు, నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. ఏంటి కొత్తగా షడ్రుచులు? ఇంకా అమూల్ బేబీ వేనా. షడ్రుచులు అంటే 6 రుచులు అని అర్థం. ఉగాది పచ్చడి తింటావు తెలుసా? తినడం తెలుసా? తెలుసు కదా. తెలుసు. ఆ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఒక్కొక్క రుచి జీవితానికి అద్దం పడుతుంది. ఏంటి ఇది లైఫ్ కి రిలేటెడా? అవును, తీయని బెల్లం మన ఆనందానికి, వేపపూత చేదు మన జీవితంలో బాధలు కష్టాలు ఉంటాయని, చింత పులుపు అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలని, మామిడి వగరు జీవితంలో మనం ఓర్పుగా ఉండాలని, మిరపకారం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని, ఉప్పు మన జీవితం రుచిగా ఉండాలని, ఇలా ఒక్కొక్క రుచి మన జీవిత అనుభూతులకు, జీవిత ప్రమాణాలకు అద్దం పట్టేలా ఉంటాయి. నిజంగా రేణు, ఈ రోజు నీ వల్ల ఉగాది ఎంత మంచి పండుగో తెలుసుకున్నాను. నీ వల్ల చాలా తెలుసుకున్నాను రేణు. నితిన్, ఇవన్నీ అందరికీ తెలియాలని లేదు. నేను కొన్ని నేర్చుకున్నా, నీ నుండి కొన్ని నేర్చుకున్నా. ఓకే రేణు, నిజంగా నువ్వు చెప్పినట్లుగా జీవితం అందరికీ అన్నీ నేర్పిస్తుంది. సో ఎవరిని వదిలిపెట్టదనమాట. ఈ రోజు మనం కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరిని వదిలిపెట్టకుండా గేమ్స్ తో పాటు యాక్టివిటీస్ కూడా చేద్దాం. రైట్, యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలో అని ఇక్కడ వీళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైనింగ్ గేమ్స్ తో పాటు యాక్టివిటీస్కి వెళ్ళిపోదాం. సో ఆర్ యు రెడీ? Yes, boys and girls, are you ready? Yes. Okay, let's begin the show. మనం వెళ్ళిపోతున్నాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమే పరుగో పరుగు. ఓకే రైట్, సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ అనుకున్నాం. లేట్ చేయకుండా ముందుగా పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. రేణు, నీ టీం నుంచి వచ్చే ఆ 5 ఎవరు? నా టీం నుంచి 5 మామిడికాయలు వస్తున్నారు. వెల్కమ్ దే. సో రైట్, మరి మొత్తానికి రేణు టీం నుంచి పుల్లని మామిడికాయలు వచ్చేసాయి. సో ఇవి కరెక్ట్గా తర్వాత తినడానికి ఉపయోగపడతాయి మీకు. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 5 చింతకాయలు వచ్చేస్తున్నారు. ఓకే, ఇటు మామిడికాయలు, అటు చింతకాయలు, అక్కడ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసాయి. నితిన్, చెప్పు ఇప్పటికైనా ఎలా ఆడాలి? సో మరి ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా చెప్తాను. మా టీం నుంచి 5 చింతకాయలు ఈ గేమ్ ఆడటానికి వస్తాయి. ఇక్కడ నుంచి 5 స్టార్ట్ అయ్యి పరిగెట్టుకుంటూ ఆ విఎల్సీ కోన్స్ దాకా వెళ్తారు. అక్కడ 5 విఎల్సీ కోన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ గర్ల్ ఒక్కొక్క విఎల్సీ కోన్ మీద 2 హ్యాండ్స్ ఇలా పెట్టి మీ హెడ్ డౌన్ చేసి క్లాక్ వైజ్ లో ఒక 20 రౌండ్స్ వేయాలి. 20 రౌండ్స్ వేసాక ఆ విఎల్సీ కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళ విఎల్సీ కింద ఒక్కొక్క స్మైలీ బాల్ ఉంటుంది. సో 20 రౌండ్స్ వేసాక ఆ స్మైలీ బాల్ ని తీసుకొని పరిగెట్టుకుంటూ మళ్ళీ వచ్చి వెనకాల ఉన్న టబ్ లో వేయాలి. ఫైనల్ గా ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. yes winners అనగానే నా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా చిన్న? రెడీ. కమ్ ఆన్. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమల పువ్వు
పోడి కమల పోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు కమల పోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు పులుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా పులుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు. ఓకే, మరి మొత్తానికి పర్గో పర్గో గేమ్ ని బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ చింతకాయలు. సో గర్ల్స్, వాళ్ళకంటే మీరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేసుకొని మనమే విన్ కావాలి. 3, 2, 1 మూవ్. ఓయ్ రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు టమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు టమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే మర్చి. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఇద్దరు టీమ్స్ నుంచి ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు పర్గో పర్గో గేమ్. సో విన్నింగ్ అనేది ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం కాబట్టి కమ్అట్. ఇంకా అక్కడే ఉన్నాం గేమ్ లో. ఓకే, సో మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 18 seconds. మా టీం అబ్బాయిలు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 47 seconds. గేమ్ అంటే ఇలా ఆడాలి. ఫస్ట్ గేమే గెలిచారు, ఫస్ట్ గేమే 6 నాకు కొట్టారు. తెలిసి ఉగాది చెట్టు ముందే తాగొచ్చాడు మనోడు. ఏది తీసుకున్నావు ఏది తిన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, గెలిచావా లేదా అదే కావాలి. ఫస్ట్ గేమ్ విన్నర్స్ రేడియో టీమ్ అబ్బాయిలు. ఓకే రైట్. సో ఎనీవేస్ బాయ్స్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గర్ల్స్ గుడ్ ట్రై. ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా 3 గేమ్స్ ఉన్నాయి. సో ఆ 3 గేమ్స్ లో మనమే గెలుద్దాం. నువ్వు చెప్పు, గెలుద్దామా? గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకు. ఓకే రైట్. సో ఒక ఫ్యాంటాస్టిక్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రమ్ స్టూడెంట్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది? Others. Okay, అండ్ girls. గర్ల్స్ ఓకే, సో ఇట్స్ యాక్చువల్లీ టైం. యాక్చువల్లీ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ప్రభాస్ వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. ఓకే సో రైట్. ఈ యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి యాక్టివ్ గా అనుష్క వచ్చేస్తుంది. ఓకే, సో అబ్బాయి అమ్మాయి కూడా వచ్చేసారు. ముందుగా నీ టీం అమ్మాయి ఏం చేసో చూద్దాం. అసలే కోపంగా ఉంది, ఎందుకు ఇట్లా చూస్తున్నావు? ఏం చూస్తుందంటే ఈ అమ్మాయి మేకప్ వేసింది, అసలు మేకప్ లేకుండా ఉందా అని. అరే వేసేనమ్మా, తీస్తే భయపడతారని వేసుకునే వచ్చు. ఓకే, సో నీ పేరు? గౌతమి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, తనకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. నీకు వచ్చిన యాక్టివిటీ డాన్స్ చేయాలి. ఓకే, చేస్తావా? ఓకే, మరి ఇంకెందుకు, నువ్వు ఒకదానివే చేస్తున్నావా లేకపోతే నీతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్. పిలిచేసి. ఫ్రెండ్స్ కమాన్. రైట్. ఎనీవేస్ ఇక లేట్ చేయకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మా టీం నుంచి గౌతమి అండ్ వాళ్ళ టీం వచ్చేసారు. Here we go. Start music. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమట్టు పెరగదా ఊపు
అంటూ సయ్యాటకే ఓకే, మరి మొత్తానికి మా వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ మీకు ఎలా ఉంది గర్ల్స్? రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ నా టీం బాహుబలి వచ్చాడు. నీ పేరు? నాని. నాని, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే బేసిక్ గా నేను కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను బాహు, నువ్వు ఇప్పుడు బాహుబలివే. అలా ఒక స్కిట్ చేయాలి. చేస్తావు. నీతో పాటు ఫ్రెండ్స్ కావాలి కదా? ఉన్నారా? కమోన్, వాళ్ళని పిలువు. మాహిష్మతి టీమ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. నా టీం నుంచి మాహిష్మతి సామ్రాజ్యం వచ్చింది. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో. 3, 2, 1 స్టార్ట్. అన్యాయం, అక్రమం, నీ వెనకాల ఇంకొకటి జరుగుతుంది బాహు. ఏంటి మా తాత అది? ఎవరది ఇడ్లీ పట్లారేస్తుంది? ఎవరైతే ఏముంది అల్లుడు, ఈ ఎండాకాలంలో చల్లగా గాలి వీస్తుంది. అంతేనంటావా? అంతే మరి. ఇక్కడ లాగేస్తుంది మామ, కిలికేయమంటావా? గెలికే అల్లుడు. ఓయ్ పిల్ల, ఎవరు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు. నేనే కుంతలపు దేశ యువరాణి. బొంతలు కుట్టుకునే ఖరీదాన్లో ఉన్నావు, నువ్వు కుంతలు దేశేవరానా? రే కర్రోడా, నేనే ఈ దేశపు యువరాణి దేవసేనను. ఇంతకీ మీరెవరు? మహారాణి, మేము పాఠశాలలో ఇలా పని వెతుక్కుంటూ వచ్చాం. అలాగా, అయితే ఓ పని చేద్దాం. నేను పందులు వెట్టుకెళ్తున్నాను, నాతో కలిసి రండి. మీలాంటి పందులు మీ దేశంలో ఇంకా ఉన్నాయా? మీరున్నారు కదా, సరిపోతుంది, రండి. బాహు, ఇక్కడ పంది పడింది. మామా, పంది కాదు మామా, దేవసేన. అరే పంది సచ్చినోడా, పందుల్ని సంపమంటే నన్ను సంపుతున్నావేంట్రా? ఆ పందుల గుంపులో నీవు కూడా పంది వలె కలిసిపోయావు దేవసేన. నువ్వు చించింది చీర మాత్రమే కాదు, నా మనసుని కూడా. దేవసేన, ఏమైంది అల్లుడు? వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా? ఓకే. మాహిష్మతి రాజమాత అయిన నేను, పుంతలపు దేశి యువరాణి అయిన నిన్ను నా కుమారునికిచ్చి పెళ్లి చేయుటకు నిశ్చయించాను. ఏంటి, నా అనుమతి లేకుండా నా నిశ్చయమ్మా? వెళ్ళి నా పని మనిషిని పంపిస్తానని చెప్పు, తనతో పెళ్లి చేయమను. పని మనిషిని ఎందుకు రాని, మీరే వెళ్ళొచ్చు కదా. సారీ అప్ప. ఏమైంది? మా మాత నిన్ను బందీని చేసి తీసుకురమ్మన్నది. దేవసేన, ఈమె మా మాత. యమదూతలా ఉంది, తను మాత ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? దేవసేన అంటే నువ్వేనా? శివగామి అంటే నువ్వేనా? ఏమి నీ అహంకారం? వెళ్ళి నీ భర్త పక్కన నిలబడు. కట్టప్పతో సెటప్పా? నువ్వు మాత్రం సైకిల్ గ్యాప్ లో వెళ్ళి పోతీ సైడ్ లో గట్టప్తో నటించేసి వచ్చినావు. మేము ఇక్కడ డాన్స్ చేస్తే తప్ప? బాహుబలి తను 6 అబ్బాయిలు 6 అమ్మాయిలు కలిసి కబడ్డీ ఆడుతుండగా తను ఒక్కొక్క అమ్మాయిని టచ్ చేస్తూ వచ్చాడు. చివరిగా నన్ను టచ్ చేయ చూశాడు, అందుకే వాడి వేలిని కట్ చేశా. కట్ చేయాల్సింది వేలు కాదు దేవసేన, వాడి తలనే. బాహుబలి, చింపినావు గానీ నిలబడు. అన్నగారు, బాహు, నువ్వు రాజ నియమాలను దాటుతున్నావు. నిన్ను వెంటనే బహిష్కరిస్తున్నాను. ఏమైంది బాహుబలి? అమ్మని రాజ్యాన్ని వదిలేసి వస్తున్నాను బాధ. జోబులో డబ్బులు లేవు దేవసేన, దానికోసం అడగాల వద్దా అని ఎదురు చూస్తున్నాను. బాహు,
ఏంటి మామా? నిన్ను ఎవరో చంపడానికి ప్లాన్ వేసున్నారు. నాకు తెలుసు మామా, నన్ను వెనుక నుంచి వచ్చి చంపేది నీవే కదా. ఎలా తెలుసు బాహు? నాకు ఆసిఫ్ సార్ ఆల్రెడీ స్క్రిప్ట్ రీక్ చేశాడు మామా. ఓకే, సో మరి చూసారు యాక్టివిటీస్ ని చూసారు. అండ్ ఇంకా డిఫరెంట్ గా, ఇంకా సంథింగ్ క్రియేటివ్ గా ఉండడానికి వచ్చేస్తుంది మన నెక్స్ట్ గేమ్. ఆ గేమే రింగ్ విత్ గ్లాస్. రైట్, మరి ఈ రింగ్ విత్ గ్లాస్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు మీ అందరికీ తెలిసినట్లుగా ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, రింగ్ విత్ గ్లాస్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు తమలపాకులు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. మా టీం నుంచి ఇద్దరు అరిటాకులు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, తమలపాకులు అరిటాకులు అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో నా టీం నుంచి 2 తమలపాకుల్లో ఒక తమలపాకు ముందుగా వెళ్ళి ఆ రింగ్లో నుంచుంటాడు. ఊరికనే ఉండడు కదా, పక్కన రింగ్స్ నుంచి ఒక రింగ్ తీసుకొచ్చి ఈ కోన్లో వేస్తాడు. సో కోన్లో రింగ్ పడేంత వరకు రింగ్స్ వేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే రింగ్ పడిందో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టేబుల్ మీద పక్కన ఉన్న గ్లాసెస్ ఉన్నాయి. ఈ గ్లాసెస్తో టేబుల్ మీద ఒక రో అరేంజ్ చేయాలి 7 గ్లాసెస్తో. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ తమలపాకు వెళ్తాడు, మళ్ళీ రింగ్ వేస్తాడు. రింగ్ పడగానే ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఆ 7 గ్లాసెస్ మీద 6 గ్లాసెస్ అరేంజ్ చేస్తాడు. ఎలా అంటే పిరమిడ్ షేప్ అరేంజ్ అయ్యేలా. ఓకే, ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్కి 2 minutes టైం ఇస్తాము. 2 minutes టైంలో ఏ టీమ్ అయితే ఎక్కువ గ్లాసెస్ అరేంజ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రింగ్ విత్ గ్లాస్ గేమ్ ఆడడానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఓన్లీ యూ హ్యావ్ 2 minutes. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 మూవ్. అరుమాని సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే. బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే. అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వర త్వరగా. గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ ఎ బూస్ట్ బజాయి. వాస్తు సూపర్ అమ్మాయి వయసు పిచ్చు. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, సో మరి నితిన్ టీం నుంచి అమ్మాయిలు బాగా నడిచి ఎన్ని గ్లాసెస్ అరేంజ్ చేశారో చూద్దాం. 9 టోటల్ 9 గ్లాసెస్ ఇన్ 2 minutes. నా టీం నుంచి అబ్బాయిలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. మా ఇంటి ముందు కోరి దాని పేరు మంగళ గౌరి. నా ఫస్ట్ లవ్ స్టోరీ ప్రేమించా జోరి జోరి. ఎన్ని ఆలో దాని వెనక తిరిగినాము ఎన్నిసార్లు. కొట్టింది సైకిల్ బెల్లు తట్టింది నా దిల్లు. దాని గజ్జలు గల్లు గల్లు ఎలిజిల్లు మన్నది ఒళ్ళు. ఎన్ని ఆలో లవ్వు లెటరులెన్నో పెట్టా దాని పుస్తకాల్లో. చదువేమో సెకండ్ ఇంటర్ నన్ను మీసానప్పుడే ఎంటర్. ఇక ముదిరే లోపే మ్యాటర్ చెడగొట్టినవురా పీటర్. నా ఫేసుకి లవ్వు వేస్తున్నావు ఎన్ని ఆలో. ఇప్పుడు నీ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటావు ఎన్ని ఆలో. ఎన్ని ఆలో లక్కీ తోటే లక్కు కలిసొచ్చింది జిందగీలో. Three, 2, 1 టైమ్ అప్. వద్దు తమలపాకులని తక్కువ అంచనా వేయొద్దు. చూసారా, గేమ్ ఆడితే ఇలా ఉంటది. ఎన్ని గ్లాసెస్ అరేంజ్ చేశారో చూద్దాం. 1, 2 టోటల్ 17 గ్లాసెస్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మన సెకండ్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. రింగ్ విత్ గ్లాస్ గేమ్. రైట్, ఇద్దరు చాలా సరదాగా అండ్ ఫుల్ టు పోటాపోటీగా నడిచింది. చాలా కష్టపడ్డారు మా గర్ల్స్ కూడా. చాలా కష్టపడి ఈ గేమ్ని ఫినిష్ చేసుకున్నారు. ఫైనల్గా వాళ్ళకి ఇచ్చిన 2 minutes టైంలో అరేంజ్ చేసిన గ్లాసెస్ ఇట్స్ టోటల్ 9. చాలా
క్లాసెస్ అరేంజ్ చేస్తే మా వాళ్ళు ఎంతో ముద్దుగా ఆడి టోటల్ 17 క్లాసెస్ అరేంజ్ చేశారు. ఓకే ఎనీవేస్ ఫైనల్ గా మీరు గెలిచారన్న సంగతి మర్చిపోయి పక్కన అడుగులు ఉన్నాయి. అవును మేము గెలిచాం. కమ్ ఆన్ బాయ్స్. ఓకే సో యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. నా టీం నుంచి ఈ క్రేజీ యాక్టివిటీని క్రేజీగా చేయడానికి ఒక క్రేజీ గర్ల్ వచ్చేసింది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. ఎనీవేస్ మరి ఇద్దరు టీమ్స్ నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చారు కాబట్టి ముందుగా నా టీం నుంచి తనకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. బిఫోర్ దట్ నీ పేరు? తిషిత. నీకు వచ్చిన యాక్టివిటీ డ్యాన్స్ చేయాలి. సో మరి చేస్తున్నావా? హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట, ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉందో చలిమంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? హే తకిట తకిట తకజం, ఆ చందమామ నేనే, తకిట తకిట తకజం, నడిచే బాపు బొమ్మ నేనే, తకిట తకిట తకజం, ఆ చందమామ నేనే, తకిట తకిట తకజం, నడిచే బాపు బొమ్మ నేనే. ఓకే సో ఒక ఫుల్ టు ఎంటర్టైనింగ్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. గర్ల్స్ ఎలా ఉంది? ఓకే తిషిత చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్. ఎస్ రేణు టీమ్ నా టీం నుంచి ఒక అబ్బాయి. నీ పేరు? ప్రసాద్. సో పెళ్లి కాని ప్రసాద్ నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. ఓకే సో మరి ఫెస్టివల్ రోజు అందరూ కలిసి ఉండాలి, కలయికగా ఉండాలి కదా, అందుకనే కలిసి ఉందాం రా అంటూ ఒక మంచి ప్లే చేయాలి. ఓకే ఓకే మరి ఒక మంచి స్కిట్ చేయాలి అంటే ఫ్రెండ్స్ కావాలి కదా. నీ ఫ్రెండ్స్ ఉన్నారు ఖచ్చితంగా నీకు? ఉన్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పు. కమాన్ ఫ్రెండ్స్. మన పెళ్లి కాని ప్రసాద్ అండి అదే అందరినీ కలుపుకుంటున్నాడు. కలిసి ఉందాం రా అంటూ ఒక మంచి ప్లే చేస్తున్నాడు. 3, 2, 1 స్టార్ట్. చైతు. ఏంటండి? ఇలా రా ఒక్కసారి. అబ్బబ్బా ఎప్పుడు పిలుస్తూ ఉంటారు, చెప్పండి. ఇలా చూడు, మన పిల్లలకి ఎంత మంచి సంబంధం ఉందో. అరే రే అవునండి, మన అమ్మాయిలకి సరైన ఈడు చూడండి. సరే ఒకసారి పిల్లలకి చెప్పి కనుక్కొని పెళ్లి చేస్తాము. అలాగేనండి. అమ్మ ప్రియా, మాయా, సూర్య చూడండి అమ్మా, మీ నాన్నగారు మీకు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చారో. చూడు నాన్న సూర్య, నువ్వు కూడా. ఇంకేం డాడీ, మీ ఇష్టమే అన్ని. సూర్య చూసి చెప్పు ఒకసారి మీ అక్క వాళ్ళకి సంబంధం ఎలా ఉందో. బాగున్నాడు డాడీ. నెక్స్ట్ పెళ్లి. మధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. మమ్మీ మమ్మీ. ఏ నాన్న ఏంటి ఇలా వచ్చారు? మమ్మీ నీతో కాస్త మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? మమ్మీ. ఏం మాట్లాడాలి? డాడీ ఏం బిజీగా ఉన్నావా? న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఏం ఇలా వచ్చారు? డాడీ మా ఆయనకి అబ్రాడ్లో జాబ్ వచ్చింది, ఇంకా మేము వెళ్తా ఉన్నాము. మీరు ఇక్కడ ఉంటారని మీ పెళ్ళి ఇక్కడ చేస్తే మీరు అబ్రాడ్ వెళ్ళిపోతే ఎలా? సడన్ గా వచ్చింది డాడీ ఆఫర్. అదేంటండి అలా అంటారు? మన అమ్మాయిలు అమెరికా వెళ్ళి స్టేట్స్ వెళ్ళి మన అల్లుడు కూతురు అక్కడ వెళ్ళి పనిచేస్తూ ఉంటే మనకెంత గర్వకారణం అండి. సరే పిల్లల సంతోషం మించింది ఏమీ లేదు, మీ ఇష్టం, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇలా అన్నారు, బాగుంది. అవును, మన పిల్లలు వెళ్ళిపోతే మనకి తోడు ఎవరు ఉంటారు? మనకు సూర్య ఉన్నాడు కదండి, చాలండి. సరే మీ ఇష్టం. మమ్మీ మమ్మీ. ఏ నాన్న ఇలా వచ్చావు? మమ్మీ నాకు ప్యారిస్లో డాక్టర్గా ఆపర్చునిటీ వచ్చింది మమ్మీ. ఏంటి? మా నాయనే మా బంగారమే నీకు మెడిసిన్ సీట్ వచ్చిందా? అవును మమ్మీ. ఉన్నా నోరు తీపి చేస్తాను. ఉంది మమ్మీ, డాడీకి పోయి చెప్తాం. ఇంతమంది శుభవార్తని ఆయన దగ్గర చెప్తురా. ఏమండి ఇది విన్నారా మీరు? ఏమైంది? మన అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చిందండి. అవునా, చాలా సంతోషం సూర్య. ఎన్ని సంవత్సరాలు ఈ మెడికల్ సీట్ నీకు? 5 years డాడీ. అవునా, మీ అక్క వాళ్ళు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోయారు, నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోతే ఎలా? అది మంచి ఛాన్స్ కదా. అబ్బాబ్బా మీరు ఆగండి, ప్రతి దానికి పుల్లలు వేస్తూనే ఉంటారు. మన అబ్బాయి అసలు మెడికల్ సీట్ వచ్చి ఫారెన్లో చదువుతుంటే మనకి ఎంత గర్వకారణం అండి. అసలు కొడుకుకి సంతోషంగా ఉంటే ఇంకా మీ ఇష్టం. మీ అమ్మ ఏం చెప్తే నువ్వు అలా చెయ్యి. ఇలా అన్నారు, బాగుంది. వెళ్ళిరా నాన్న. కొన్ని నెలల తరువాత. హలో
హలో మమ్మీ. హలో నాన్న సూర్య, మమ్మీ. బాగున్నావా నాన్న? బాగున్నాను మమ్మీ. ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుతాను మమ్మీ. వేళకు తింటున్నావా? తింటున్నా. ఏ నాన్న ఇలా ఫోన్ చేసావు? మమ్మీ ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నాను మమ్మీ. ఏమన్నావు? ఏమండి? ఏమైంది చైతు? హలో హలో డాడీ. చెప్పు సూర్య. డాడీ ఇక్కడ పెళ్లి చేసుకున్నాను డాడీ నేను. ఏంటి నువ్వు ఇలా చేస్తే ఎలా? నీపైన ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా చేస్తే ఎలా? మీ అక్క వాళ్ళకి జరిపినట్టు ఇంకా బాగా జరపాలనుకున్నాం నీ పెళ్ళి. ఏం కాదు డాడీ, ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను డాడీ నేను. సరేలే, ఇంకా మీకు సంతోషం మించింది ఏదీ లేదు, మీ ఇష్టం ఇంకా. సరే కానీ మా కోడల్ని ఎప్పుడు చూపిస్తావు మాకు? ఉగాదికి డాడీ. సరే. ఏంటండి వీడు ఇలా చేశాడు? ఏం చేస్తాం, పిల్లలకి సంతోషం మించింది ఏం లేదు కదా. ఇంకా నువ్వే అబ్రాడ్కి వెళ్తా అంటే పంపించావు కదా, ఇంకేం చేస్తాం, ఏం చేయలేం మనం కూడా. నన్ను క్షమించండి. సరే పర్లేదు, ఇంకేం చేయలేం కదా. మమ్మీ మమ్మీ మనం ఎప్పుడు వెళ్తాం మా గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి? ఏంటి పోయి చదువుకోపో. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నీకు పని లేదా? 24 గంటల సేపు పూర్తి తిరగాలంటావు. పోయి చదువుకోపో. డాడీ మీరైనా చెప్పండి డాడీ, మమ్మీకి గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్దాము. ఊరికి లేదు, ఎక్కడికి వెళ్ళి చదువుకో. మీరు ఎప్పుడు ఇంతే డాడీ, మమ్మీ అర్థం చేసుకోరు. మమ్మీ ఉగాది హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామా? నువ్వు ఫస్ట్ పోయి చదువుకో, దాని తర్వాత వెళ్దాం నెక్స్ట్ ఇయర్. డాడీ నువ్వన్నా చెప్పు, మమ్మీకి ఊరికి వెళ్దాం, అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఈసారి కాదు, నెక్స్ట్ టైం వెళ్దాం. మీకు మేము దూరం అయితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ. తమ్ముడు, మనము ఈసారి నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామా? అవునక్క వెళ్దాం. హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారన్నారండి, మనం కూడా వెళ్దాం అక్క. సరే అమ్మ వాళ్ళని అడుగుదాం రా. అమ్మ వాళ్ళని అడిగి మనం కూడా వెళ్దాం అక్క. సరే వెళ్దాం. రాండి వెళ్దాం. మమ్మీ ఈసారి ఉగాది హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మమ్మీ. ఎక్కడికి లేదు, వెళ్ళి ఫస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదవండి. ప్లీజ్ మమ్మీ ఒక్కసారి మమ్మీ. ఎక్కడికి లేదు, ఫస్ట్ ఇంకా 1 monthలో ఎగ్జామ్స్ పెట్టుకొని ఊర్లు తిరగాల, మీరు ఫస్ట్ వెళ్ళి చదవండి. డాడీ మీరైనా చెప్పండి డాడీ. పోయి చదువుకోండి, ఊరికి వెళ్ళేది ఏం లేదు, పోయి చదువుకో. ప్లీజ్ డాడీ ఒక్కసారి డాడీ. ఏమీ వద్దు, పోయి చదువుకోండి ఫస్ట్. మీరు ఎప్పుడు ఇంతే డాడీ. మీరు కూడా అమ్మమ్మ తాతయ్యకు చేసినట్టు మేము కూడా చేస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది. తెలుస్తుంది అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది మీకు. మమ్మీ బాగున్నావా? సారీ మమ్మీ, నిన్ను బాగా హర్ట్ చేసినట్టున్నాము. ఇంకా ప్రతిసారి మేము హాలిడే ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తాం మమ్మీ, మేము లేక చాలా బాధపడినట్టుంది. అయ్యో నాన్న, మీ సుఖమే మా సంతోషం, మీరు ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంటాం, మీరు అలా బాధపడకండి నాన్న. ఇదిగో మమ్మీ నీ కోడలు. బాగున్నారా అత్తమ్మ? బాగున్నారా మామయ్య? బాగున్నాం తల్లి, నువ్వు బాగున్నావా? బాగున్నాను మామయ్య. మీరే వచ్చారా? పిల్లలు కూడా వచ్చారా? వచ్చారు పిల్లలు. అందరూ వచ్చేసారా? చాలా సంతోషం. మన నాలెడ్జ్, మన కృషి మన దేశానికి మన తల్లిదండ్రులకి తగ్గాలి తప్ప వేరే దేశానికి వేరే కంట్రీలకి తగ్గకూడదు. అలాగే మన అమ్మ నాన్నని ఎంత చదువుకున్నా కూడా మనం మర్చిపోకూడదు. అందరూ కలిసి ఉందాం, అందరూ అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ ఉగాది. అబ్బాయిలు ఎలా అనిపించింది? ఓకే గర్ల్స్ ఎలా ఉంది? ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా చూసేశారు, అటు డాన్స్ కూడా చూసేశారు. 2 పర్ఫార్మెన్స్లో అదిరిపోయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ బాయ్స్. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక కాంపిటేటివ్ గేమ్. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2, నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు బ్లాస్టింగ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఏంటి వీటితో నువ్వు ఆడుకుంటున్నావు? ఎందుకు ఆడతారు? నేను ఎక్కడ ఆడుతున్నా, వాళ్ళు ఆడతారని తీసుకొని వచ్చా ప్రాపర్టీ. ఓకే, సో బెలూన్స్ వచ్చేసాయి. మరి నా టీం నుంచి 2 మిర్చీస్ వస్తున్నారు. వెల్కమ్ దామ్. నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 బెల్లం ముక్కలు వచ్చేస్తున్నాయి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ముందుగా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి అమ్మాయిలు వస్తే సో ఇద్దరు ఈ గేమ్ ఆడతారు. అండ్ ఒకళ్ళు ఆ మ్యాట్ మీద నీల్ డౌన్ చేసి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్కి ఒక బెలూన్ ఇస్తాం. ఆ బెలూన్ని తీసుకొని పరిగెట్టుకుంటూ అనుకుంటున్నారు కాదు, పాకుకుంటూ వెళ్ళి అక్కడున్న ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఆమె వీపు మీద బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. ఎలాగా? కూర్చొని. సో మళ్ళీ నువ్వు అక్కడ ప్లేస్మెంట్ తీసుకుంటావు అండ్ మీ ఫ్రెండ్ వెనకాలకు వస్తుంది. ఆల్టర్నేటివ్గా ఇలా ఇద్దరు ఈ గేమ్ ఆడతారు. 90 సెకండ్స్ మీకు, 90 సెకండ్స్ బాయ్స్కి ఇస్తాం. ఈ 90 సెకండ్స్లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈరోజు మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ వినర్. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ గేమ్ ఆడడానికి 2 టీం నుంచి మిర్చీస్. సో బాయ్స్ రెడీ? బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మిర్చీస్ వచ్చేసాయి. మిర్చీస్ 3, 2, 1 గో రన్.
టన్ల డైనమైట్ గుండెలోన పేరినట్టు 100 రన్ల సెంచరీని ఒక్క బాల్లో కొట్టినట్టు ఏయ్ గొల్లు గొల్లు మంటుంటే ప్రాణం దిల్లు వేసినట్టు గుచ్చుకుందే బాణం ఏయ్ గొల్లు గొల్లు మంటుంటే ప్రాణం దిల్లు వేసినట్టు గుచ్చుకుందే బాణం నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చినవే పిల్ల ఒట్టు ఓయ్ దేవుడో ఇదేమి గోలరో ఓయ్ దేవుడో ఇదేమి గోలరో మబ్బలోని వర్షమంతా టప్పులోన కురిసినట్టు పప్పులోన వేడి వేడి తిప్పరొట్టె దొరికినట్టు ఏ తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అరే భళ్ళు మంటు పగిలిందే అద్దం నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గా ఎర్రో వాట్ టు డూ ఓరి దేవుడో 3, 2, 1 టైమ్ అప్. మా టీం నుంచి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి 2 బెల్లం ముక్కలు రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. అర్మానీ సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా అనుకోరు పిల్లోడా త్వర త్వరగా గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ ఎ బూస్ట్ బజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి పిల్లగాడు పట్టా పట్టా 3, 2, 1 టైమ్ అప్. ఓకే సో రైట్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని ఇద్దరు టీమ్స్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా మా టీం గర్ల్స్ వాళ్ళకి ఇచ్చిన 90 సెకండ్స్ లో యాక్చువల్ గా 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కానీ అప్పటికి చెప్పా వద్దమ్మా కూర్చొనే బ్లాస్ట్ చేయాలి, హ్యాండ్స్ యూజ్ చేయొద్దని. మా అమ్మాయిలు కొద్దిగా గోర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గోర్లతో బ్లాస్ట్ చేశారు. సో 2 మైనస్ చేస్తే ఫైనల్ గా బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 4. మా అబ్బాయిలు పాపం పసి హృదయాలు చీట్ చేయడం తెలియక ఫ్యాక్ట్ ఫెయిర్ గా గేమ్ నాడి టోటల్ 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. ఓకే రైట్ సో ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ అలాగే గర్ల్స్ యూట్యూబ్ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. మా వాళ్ళు మధ్యలో కాళ్ళకి రక్తాలు వచ్చినా కూడా మధ్యలో గేమ్ ఆపలే. అది నెయిల్ పాలిష్, రక్తం కాదు. ఓకే వాళ్ళు గేమ్ గెలిస్తే మనం ఏం గెలుచుకున్నాం? చున్నీలు, హృదయం. హృదయాలు గెలుచుకున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే సో అంటే వాళ్ళకంటే మనమే ఎక్కువ అన్నమాట. కమ్ ఆన్. పగలట్లేదు. ఓకే జిల్ జిల్ జిగాలో ఎప్పుడా అని ఆరాటంగా ఎదురు చూస్తున్న ఫైనల్ బ్యాటిల్ వచ్చేసింది. సో రైట్ మరి ఈ ఫైనల్ బ్యాటిల్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫైనల్ బ్యాటిల్ ఏంటో చెప్పేద్దాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కూడా వస్తున్నాయి. సో ముందుగా ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి సై అంటూ ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు నా టీం నుంచి దూసుకుంటూ అబ్బాయిలు వస్తున్నారు. బాయ్స్ కమ్ ఆన్. ఓకే సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 5 లవ్లీ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్. సో అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? సో రైట్ ముందుగా బాయ్స్ ఈ గేమ్ ఆడటానికి వస్తే వెనకాల ఒక బ్లాక్ మ్యాట్ ఉంది. ఆ బ్లాక్ మ్యాట్లో ఒకళ్ళు బోర్లా పడుకొని ఉంటారు. సో ఆ మ్యాట్కి 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి మిగిలిన 4 ఆ 4 కార్నర్స్ని హోల్డ్ చేస్తూ సో ఎవరైతే మ్యాట్లో పడుకొని ఉన్న పర్సన్ని మోసుకుంటూ ఈ రెడ్ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్ని పిక్ చేసుకొని మ్యాట్లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో రావాలి. ప్రాపర్టీస్ అసలు ముట్టుకోవద్దు. ఫైనల్గా ఈ గేమ్ విన్నింగ్ అనేది ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్ తీసుకొని వస్తారో వాళ్ళే ఈరోజు మన సై అంటే సై గేమ్లో విన్నర్స్. ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కాదు,
పోన్లే పాపం పండగ కదా అని అంత ఈజీగా విన్నింగ్ ఇచ్చేము, ఎందుకంటే ఇది ఫైనల్ బ్యాటిల్ కాబట్టి దానికి ఒక లెక్క ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఫేట్ ఒక్కొక్కలా మారుస్తుంది. ఫెస్టివల్ రోజు ఎవరు విన్ అవుతారో, ఎవరికి ఆ లక్ వస్తుందో చూద్దాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? సై అంటే సై గేమ్ ఆడడానికి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ దుమ్ము రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా. ఓకే, సో నా టీం నుంచి అబ్బాయిలు ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ ఫ్రూట్స్ 1, 2, 3, 4, 5 fruits. Next smiley balls, 1 smiley ball. Next chocolate, 1, 2, 3, 31 chocolates. Okay girls, 3, 2, 1 go. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ దుమ్ము రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా. ఓకే, నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ స్మైలీ బాల్స్ 1, 2 స్మైలీ బాల్స్. నెక్స్ట్ ఫ్రూట్స్ 1, 14 fruits. And next lemons 1, 2, 3, 4 lemons. Next chocolates 1, 2, 3 47, 48. ఓకే రైట్. సో మరి ఫైనల్గా ఒక ఫైనల్ ట్విస్ట్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు దాకా బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటున్నారు, అండ్ అందులోనూ మా టీం గర్ల్స్ అయితే బాగా సంబరపడుతున్నారు. అమ్మయ్య, ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్ కలెక్ట్ చేసాం, ఎక్కువ ఫ్రూట్స్ కలెక్ట్ చేసామని. కానీ అలా కాదు. ఫైనల్గా ఇది ఫైనల్ బ్యాటిల్ కాబట్టి ఎప్పుడు గేమ్స్ లాగే ఆ స్కోరింగ్ మీద అండ్ టైమర్ మీద ఆధారపడి ఉండదు, ఓన్లీ లక్ ఫ్యాక్టర్. సో ఈరోజు ఆ లక్కు కిక్కు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫాస్ట్గా ట్విస్ట్ ఏంటో చెప్తాను. ఈ బ్లూ కలర్ బాక్స్లో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి. ముందుగా మా టీం గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తే, గర్ల్స్ ఒకవేళ 70 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, మనకు అంత లేదులే కానీ అనుకోండి, ఆ 70 చాక్లెట్స్కి బాయ్స్ ఈ బాక్స్ నుంచి ఒక కాయిన్ పిక్ చేస్తాడు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు, 20 రావచ్చు, 10 రావచ్చు. ఒకవేళ వాళ్ళు పిక్ చేసిన కాయిన్లో 10 వస్తే ఆ 70 చాక్లెట్స్ ఇంటూ, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరికి లక్ ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఓకే, ముందుగా అమ్మాయిల స్కోర్ అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. ఓకే గర్ల్స్, మరి ఫాస్ట్గా ఏ స్కోర్కి వెళ్దాం? స్మైలీ బాల్స్ ఎన్ని? 2 స్మైలీ బాల్స్కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 11. గర్ల్స్ నెక్స్ట్ ఏ స్కోర్కి వెళ్దాం? లెమన్ ఎన్ని? 4. 82. నెక్స్ట్ చాక్లెట్స్ ఎన్ని? 48. 48. గర్ల్స్ ఫైనల్గా మిగిలినవి ఫ్రూట్స్ ఎన్ని? 14. 72. సో రైట్ గర్ల్స్, ఇప్పుడు మీ స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మనం డిసైడ్ చేద్దాం. ఓకే బాయ్స్, మనం ఫస్ట్ ఏ స్కోర్కి వెళ్దాం? We'll go to chocolates. గో టు చాక్లెట్స్. ఓకే, ఎన్ని చాక్లెట్స్? 31. 21. ఓకే, నెక్స్ట్ ఏ స్కోర్కి వెళ్దాం? స్మైలీ బాల్ ఎన్ని? 1. 37. నెక్స్ట్ వాట్? ఫ్రూట్స్ ఎన్ని? 5. 62. సో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, మా టీం అబ్బాయిలు టోటల్ గా చేసిన స్కోర్ ఇట్స్ 998. సో మరి ఫైనల్ గేమ్ లో మా టీం గర్ల్స్ చేసిన స్కోరింగ్ ఇట్స్ 3662. ఓకే, సో ఫైనల్ గా విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గురుస్వామి నాయుడు గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. వెల్కమ్ సార్. ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నాగరాజు నాయుడు గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. వెల్కమ్ సార్. ఓకే,
జేల్ జేల్ జిగా మన ఉగాది రోజు న్యూ ఇయర్ రోజు ఇక్కడ ఇంత శుభారంభం జరిగింది కదా. ఎస్, ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. మరి సార్కి ఎలా అనిపించిందో మన ప్రోగ్రామ్ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మీకు ఈటీవీ వారికి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉంది. మరీ కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మా టీమ్ అబ్బాయిలు సైంటిస్ట్ సై గేమ్ లో రన్నర్స్ గా నిలిచారు. వాళ్ళకి బ్యూటిఫుల్ క్యాప్స్ ప్రెజెంట్ చేయాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సైంటిస్ట్ సైలో విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి మా టీమ్ గర్ల్స్ కూడా మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జేల్ జేల్ జిగా వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ చిత్తూరులో ఇంత సక్సెస్ఫుల్గా మనం జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద మెయిన్లీ సపోర్ట్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే రైట్ రేణు. సో మరి మొత్తానికి ఈరోజు విన్నర్స్ రన్నర్స్ అని పక్కన పెడితే ఈరోజు ఇక్కడున్న స్టూడెంట్స్ చాలా చక్కగా ఆడారు. అండ్ ఈరోజు మన పండగ ఇంతటితో కంప్లీట్ కాలేదు. కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫైనల్గా మన షడ్రుచుల సమ్మేళనం. ఓకే నితిన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. సో ఈ రోజు మన ఉగాది పండుగ పరిపూర్ణం అవ్వాలంటే ఉగాది పచ్చడి తినాల్సిందే. అందులో ఉన్న రుచులు లాగానే గెలుపోటములు, కష్ట సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లైఫ్ లో వస్తూనే ఉంటాయి. సో అవన్నీ టేస్ట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం. పచ్చడి ప్లీజ్. ఓకే రైట్. సో మరొకసారి ఇక్కడున్న స్టూడెంట్స్ కి అలాగే ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ శ్రీ విలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రైట్. ఈ పండుగని ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగే మీరందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్ అండ్ అలాగే గర్ల్స్, మీరు ఈ గేమ్ని విన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఈరోజు మన జేల్ జేల్ జిగా ఇన్ వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ చిత్తూరు. నిజంగా ఇక్కడున్న పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ టు ఎనర్జిటిక్గా, ఫుల్ టు జోష్గా పార్టిసిపేట్ చేశారు. అందులో ఈరోజు మన పండగ స్పెషల్ ఉగాది స్పెషల్లో నిజంగా చాలా ఆనందంగా, చక్కగా, చాలా ట్రెడిషనల్గా ఇక్కడున్న గర్ల్స్ బాయ్స్ రెడీ అయ్యి వచ్చారు. సో రైట్, మీరైతే ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యారు. ఇక్కడున్న స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో మన షోని తెలుసుకుందాం. సో రైట్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉంది మన జేల్ జేల్ జిగా? సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ రచ్చరంబోలా ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుదాం. మరొకసారి ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ శ్రీ విలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ రేణు అండ్ దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై. Bye బై గర్ల్స్ bye. అండ్ బాయ్స్.